ఈ వెన్న పోస్తా ఎందుకు నాన్న? ఇవాళ నువ్వు వెన్న పోస్తోటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావిడి? ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. ఇదిగో మీ ఆవిడికి చెయ్యి. ఇదిగో అమ్మగారు, మా అత్తలు ఇగోనండి. 2 రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరొచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి, ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్లో తగలి. దానిలో మా నాన్న బొమ్మ ఉండాలి. ఉదయాన్నే పెట్టినప్పుడు ఉండాలండి. ఉదయం అమ్మగారు కోపడ్డారు. ఒకవేళ ప్రియా, ఆ ఫోటోలో ఉండాల్సిన మా నాన్న ఎక్కడ? 24 గంటలు మన మధ్య ఉంటున్నారుగా, ఆ ఫోటోలో కూడా అంటి పెట్టుకునే ఉండాలా? ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడామంటే 4 తీరేస్తాను, జాగ్రత్త. రే, ఏమిట్రా ఇదంతాను? పెళ్ళమే చేంజ్ చేసుకునే పాడల వాటి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నేనేం చేసినా తెలుసా? ఆ ఫోటో చూడు. అందులో నా బొమ్మ నేనే కత్తిరించేసుకున్నాను. ఎంతకాలం ఊరుకుంటానత్తయ్య? అసలు నాకెందుకు పెళ్లి చేసినట్టు? తండ్రి కొడుకులు కలిసి నన్ను చంపడానికా? ఇంతకంటే అమ్మా, ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆరాధ్య చెప్పుంటే ఆనందంగా చచ్చిపోయేదానిగా. పంజరంలోంచి బయటపడాలనుకుని వచ్చాను, ఇలా ప్రాణాలతో సమాధి చేస్తారనుకోలేదు. అమ్మా, నా భార్యతో నేను ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. నాకా భార్య లేదు, ఆడిక తల్లి లేదు. అందుకే మా ఇద్దరికి ఆడవాళ్ళకుండే ఆశలు ఆరాటాలు తెలియవమ్మా. తెలుసుకోకండి, నా చావేదన చేస్తాను. మీ పెళ్ళం పోయిందిగా, ఆయన పెళ్ళం కూడా పోతే ఆదర్శ తండ్రి కొడుకులుగా ఆనందంగా బ్రతకొచ్చు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. కోటీశ్వరరాలు కూతురు మీ అబ్బాయి కోసం అన్ని వదులుకొని వచ్చేసింది. ఏనాడైనా గొప్పింటి పిల్లలా ప్రవర్తించిందా? అందుకే కదమ్మా ప్రతి నిమిషం వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఆరాటపడుతున్నాను అని మనసులో అనుకుంటే చాలదండి. మీ తమ్ముడు పెళ్ళవగానే వేరే కాపురం పెట్టించారు. ఎందుకు? బాధ్యత తెలియాలని. మరి అబ్బాయి ఎప్పుడు మీతోనే ఉంటే దానికి అచ్చటా ముచ్చటా తీరేదెప్పుడు? అది అమాయకురాలు కాబట్టి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంది. అదే ఇంకో అమ్మాయి అయితే ఈ పాటికి విడాకుల కాగితం మీ మొహం మీద పారేసేది. మీ కొడుకు జీవితం బాగు చేస్తారో పాడు చేస్తారో మీరే ఆలోచించుకోండి. చూడండి, మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా? నేను